జనసేన పార్టీకి అనేక మంది విరాళాలు ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చిన్నపిల్లవారి నుంచి పెద్దవారు అందరూ కూడా జనసేన పార్టీకి అనేక విధాలుగా విరాళాలు ఇస్తూ ఉంటారు. కానీ రీసెంట్‌గా నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక చిత్తూరుకి సంబంధించిన ఒక రిటైర్ టీచర్ గారు ఒకాయన పెద్దాయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన నెల పెన్షను విరాళంగా ఇవ్వటానికైతే వచ్చారు డీడీ తీసుకుని. రూ. 61,116 ఆయన డీడీ తీసుకొని జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చేతులకి ఇవ్వాలని చెప్పి ఆయన రావటం. అయితే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ మీలాంటి పెద్దవారు రిటైర్ అయ్యి ఈ స్టేజ్‌లో ఉన్నారు. మీకు కుటుంబ ఖర్చులకి అవసరం ఉంటుంది. దీన్ని వద్దు నాకు దయచేసి నా పార్టీ పరిస్థితి కొంచెం బానే ఉంది. నేను చూసుకోగలుగుతాను అని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ, అలాగే లేదండి మీరు కంపల్సరీ తీసుకోవాలి. నా నుంచి ఏదో ఒకటి మీకు ఇవ్వాలని నేను ఇంత దూరం వచ్చాను అంటే, ఒక రూపాయి ఇవ్వండి అని అడగ్గా, లేదండి రూ. 10 ఉన్నాయి నా దగ్గర అంటే, రూ. 10 చాలని చెప్పి ఆయన తీసుకుని, ఆయన బాగోగులు అడిగి తెలుసుకుని, పవన్ కళ్యాణ్ గారు చాలా సేపు ఆయనతో ముచ్చటించి అంటే ఆయన గూడా ఆయనతో మాట్లాడిన అనంతరం బయటకొచ్చి చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా తీసుకుంటారని అనుకున్నాను. ఆయనకి సంబంధించి ఆయన పార్టీ చాలా బలంగా పనిచేస్తుంది. జనసేన పార్టీ అనేది రేపు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అవసరం. అలాంటి వ్యక్తి మాకు కుటుంబ సభ్యుడిగా భావించి నేను ఇద్దామనుకుని వచ్చాను. కానీ అదే కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా భావించి ఆయన నా బాగోగుల గురించి, నా కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకొని, మీరు ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. మీకు అవసరం పడతది అని చెప్పేసి ఆయన మళ్ళీ తిరిగి నాకివ్వటం చాలా ఆనందం వేసింది. ఇలాంటి వ్యక్తి అంటే ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి, అలాగే ఆయనకి మంచి జరగాలి అని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సేపు ఆయనతో ముచ్చటించి ఆయన కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆళ్ళ కుటుంబ వివరాలు కావచ్చు అన్నీ తెలుసుకొని చాలాసేపు ఆయనతో స్పెండ్ చేసి, ఆయనతో కలిసి అంటే రేపొద్దున 2024 ఎలక్షన్స్‌లో మనం బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం చూద్దాం అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రామాపురం గుర్రంకొండ మండలం పీలేరు కాన్స్టిట్యూషన్ నుండి వచ్చినాను సార్. నేను పోల వెంకటరమణ నా పేరు. రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్. కుప్పం కాన్స్టిట్యూన్స్లో రిటైర్డ్ హెడ్ మాస్టర్, చంద్రబాబు గారి నియోజకవర్గంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేను. తర్వాత ఈరోజు మన పార్టీ మీద అభిమానంతో నేను పవన్ కళ్యాణ్ గారికి నా ఒక నెల పెన్షన్ 61,116 డీడీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ సారు మీ జేబులో ₹1 ఉందా, మీరు ఎందుకు పెన్షన్ నాకు అంతా ఒక నెల అంతా ఇచ్చేస్తే మీరేం కావాలా, కాబట్టి ₹1 జేబులో ఉంటే చూడండి. నేను ₹1 లేని దానికి ₹10 వచ్చింది జేబులో తీస్తే. ₹10 మాత్రం తీసుకొని డీడీ వెనక్కి ఇచ్చేసినారు సారు. రాష్ట్రాన్ని కూడా ఒక కుటుంబంగా చూసే పరిస్థితి నాకు అనిపించింది అప్పుడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి పెద్ద మనిషిగా ఉంటే రాష్ట్రం ఎంతో ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్.